ఒక డబ్బా జాలుతుందో లేదో అని ఇంకో డబ్బా కట్టిన. సినయ నీకోసమే మస్తు ప్రేమతో చేసిన. వాళ్ళకిళ్ళకి పెట్టకే, నువ్వే తిను. సరే తింటది. ఏంటి ఏమైంది శ్రీను? జిందగీలో ఎప్పుడు ఈ రంగు బట్టలు వేసుకోలే మేడం. శ్రీను నువ్వు హీరోలా ఉంటావు. వెయిట్ ఒక్క నిమిషం చూడు. అరే ఏంది మేడం? అరే వద్దు చూడు శ్రీను ఎందుకు అరే ఎట్లా అవుతుంది మేడం? వద్దు మేడం. అరే ఆత్మ మేడం. పోరి మస్తుందిరా బాయ్, ఇల్లందుకే కలర్ వచ్చింది కదా. ఏంద్రా అందరు అట్లా చూస్తుర్రు? మీ ఇంట్లో లేడీస్ లేరారా? బైరీ పెడతా నీ అయ్యా. దునియా అంతా ఖరాబ్ అయింది మేడం. బిర్యానీ తిందామన్నారు, డబ్బా దిగానా మేడం? పట్టనే జారిపడ్డానే సువర్ణ, అమ్మ జారిపడ్డమ్మా. ఓయో అమ్మా 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 బాగున్నదా? పిక్ ద కాల్ శ్రీను. ఎవరో ఏం పనో పాపం. హలో ఎవరు? ఇగో మీ నాయననేమో స్టూల్ మీదకి వెళ్ళబోయి జారి కింద పడ్డాడు. ఉన్న చేయి కూడా గూడలకు జారినట్టుంది. మనిషి ఏమో లబో దిబోం అంటున్నాడు. దవాఖానకు పట్టుకుపోవాలి. ఏడున్నావు? అర్రే రే రే రే, పెద్ద ఆయన కింద పడ్డా. నువ్వు పని చేయమ్మా, కాలరీస్ హాస్పిటల్ తోలుకపో. యూనియన్ లీడర్ సీను పంపించిండని చెప్పు. గట్టిగా అరుచుకుంటారు వాళ్ళు. సమజైందా? ఇప్పుడు నేను ముఖ్యమైన పనులున్నా, పని కాగానే వచ్చి పెద్ద ఆయన చూస్తా. నువ్వు పైలంగా పైలంగా పో, పైలంగా. ఏమైంది శ్రీను? ఎవరో పెద్ద ఆయన కింద పడ్డాడంట. ఇక దావగాన తోలుకపోయి సీను పంపించండి అని చెప్పమన్నా. రెస్పాన్సిబిలిటీ పెరిగిపోయింది మేడం. అమ్మా తల్లి, ఇగో వచ్చేస్తుంది మామ, ఇంకొంచెం సేపే. ఆశపడతలేదు తల్లి. వచ్చేస్తుంది వచ్చేస్తుంది వచ్చేస్తుంది. బిర్యానీ ఎట్లున్నది మేడం? బాగుంది శ్రీను. ఇట్స్ రియలీ వెరీ టేస్టీ. సీని రమ్మనమ్మా. వస్తాడు వస్తాడు, ఏదో మీటింగ్ లో ఉన్నాడట. అమ్మా వచ్చేస్తుంది వచ్చేస్తుంది. అమ్మా బిర్యానీ వాసన వస్తుంది. తిని చక్కగా చేయి కడుక్కోలేదారా? అమ్మా నాన్న ముక్క. బిర్యానీ వాసన అక్కడి నుంచా ఇక్కడి నుంచి కాదా? ఐఎస్ చెయ్యి ఇరిగిపోయిందని చెప్పినా ఇదేనా ఇంపార్టెంట్ మీటింగ్ సినయ్యా? ఏనయ్యా ఫోన్ చూసుకోబడుతుంది? ఏందమ్మా? ఈయనేమో సాగు బతుకులలో ఉన్నాడు, ఆడనేమో సిగ్నల్ పడ్డది. నాడు నాడు అయితే అంతే అమ్మా, మంచిగా ఉంది కథ. బడిలో దింపాలనా వద్దా? దా ఎక్కువ. నమస్తే సీనన్నా. సినయ్య నీకు ముచ్చట చెప్పాలి. ఏంది? అదే నువ్వైతే పొద్దునవో ఎప్పటికో రాత్రికి వస్తావు. అసలుకే యూనియన్ లీడర్ అవుతావు కదా. నీ అవ్వ అసలే టైం లేట్ అవుతుందంటే చక్కగా ముచ్చట చెప్పు. ఏం కావాలి? అది కాదు సినయ్య, ఇగో ఇక్కడ పక్కన లైబ్రరీ ఉంది కదా, ఆడ కుట్టు మిషన్ పని నేర్పిస్తారట. అదే టైలరింగ్ పని సినయ్య. నువ్వు అంటే నేను నేర్చుకుంటా. ఎంత దానికే నన్ను అడగాల? ఎంత కట్టాలడా? ఓ 2000 కట్టాలి సినయ్య. కొన్ని కాడు ఉంచుకో, మిగతా కట్టాడా? పో మరి. రే ఎకరా నీ అవ్వ. సినయ్య ఇక పోరన్ని కూడా రోజు నేనే స్కూల్కి తోలుకొస్తా. నువ్వు యూనియన్ లీడర్ అయినావు కదా, ఫుల్ బిజీ మీటింగ్లు అన్నీ ఉంటాయి. నాకు కూడా 4 అడుగులు వేసినట్టుంటుంది సినయ్య. సరే కాంతి. అవు సువర్ణ, ఏందోదినా సీనన్న కనబడతలేడు. అంటే ఇప్పుడు యూనియన్ లీడర్ అయిండు కదా, కొంచెం బిజీగా ఉన్నాడులే వదిన. గట్లనా? నిన్న మొన్న కూడా బండ్సప్పుడు వినవల్లే. వచ్చేస్తాడులే వదిన. మంచిది. బతుకు రోడ్డు పాలైంది కాక నా బతుకు ఎందుకు రోడ్డు పాలు చేసినావు సీనయ్య?
ఏందిరా కంగ్రాట్స్ సీనన్నా అసలు దిల్ ఖుషేనా ఈరోజు దేనికి బే అరే అరే సీన్గా కంగ్రాట్స్ రా. ఈ కథ అంతా నీదనమాట పట్నాయక్ బాయ్. అందరికి మజాకులు ఎక్కువైతున్నాయి. ఏ నువ్వు మొగనిరా బాయ్. దావత్ ఎప్పుడు రా? దావత్ దేనికి? ఇగో ఇక్కడ సంది నువ్వే యూనియన్ లీడర్వి, నేను చెప్తున్నా. కంగ్రాట్స్ రా. ఏ కంగ్రాచులేషన్స్ లోలేంది. అగో మీ మేడమే వచ్చింది, చెప్తుంది పో. వస్తా. కంగ్రాట్స్ సీనన్నా. ఏమన్నాడురా? ఏ పోరా బాయ్ పో. కంగ్రాట్స్ శ్రీను, ఎంత మంచి న్యూస్. ఐఎమ్ సో ప్రౌడ్ ఆఫ్ యూ. అరే ఏంది మేడం మీరు కూడా వాళ్ళంటే మజాకులు చేస్తున్నారు. ఏంటి నీకు ఇంత అందమైన తెలివైన భార్య ఉందని చెప్పలేదు నాకు? And you were flirting with me. Naughty. Shrinu, what's wrong? Shrinu, are you okay? Shrinu? ఏంది ఇదంతా? సీనయ్య, నీకో ముచ్చట చెప్పాలనా? పెళ్ళైన నాటికే నేను ఇంటర్ పాసే, ఓపెన్ కూడా కట్టిన అప్పటికే. మా అమ్మ ఏం చెప్పింది ఎరికేనా? మొగుడు మంచం మీద మురిపెంగా మస్తు ముచ్చట్లు చెప్తాడే. ఏం చదివినో ఎంత చదివినో అని అడిగితే ఇంటర్ పాస్ అయినా ఓపెన్కి కూడా కట్టేసినా అని పుసుకున్న చెప్పేయొద్దే. ఎందుకంటే అల్లుడు గారు 10 పాస్ అయ్యిండు. ఆయన అహం దెబ్బతింటది. అల్లుడు గారు అహం దెబ్బతింటే నీ కాపురంలో నువ్వే నిప్పులు పోసుకున్నదాని వైతో బిడ్డ అని చెప్పింది. గనుక సీనయ్య, నువ్వు ఎప్పుడడిగినా 6 ఫెయిలు 7 ఫెయిలు అని ఏదో ఒకటి చెప్తా సీనయ్య. నాకే మెరక సీనయ్య, నీకు చదువుకున్న ఆడోళ్ళంటే ఇష్టమని. ఎందుకే చదువుకున్నా, బాగా చదువుకున్నా సీనయ్య. కానీ పేపర్లో ఫోటో వచ్చేంత చదువుతా అనుకోలేదు సీనయ్య.